ప్రైజ్ ద లార్డ్. అందరూ రాత్రంతా ప్రశాంతంగా పడుకొని గాఢ నిద్రపోయి క్షేమంగా ఈ నూతన దినంలో మేల్కొన్నారండి. మరి మనం ఇంత క్షేమంగా ఉన్నామంటే కేవలం దేవుని కృప, తండ్రి కాపుదల మన చుట్టూ ఉంచబట్టే. మనమే పాటి వాళ్ళమండి. ఎంతో మంది మరణించారు, ఎంతో మంది గొప్ప గొప్ప వాళ్ళు యాక్సిడెంట్ అయి హాస్పిటల్లో ఉన్నారు. కానీ మనం ఇంత క్షేమంగా ఉన్నామంటే కేవలం దేవుని కృప. క్రైస్తవులు కూడా కొంతమంది చర్చికి వెళ్ళే టైంలో యాక్సిడెంట్ అయి మరణించారని ఎన్నో వార్తలు చూస్తున్నాం. చాలా బాధ అనిపించింది. అసలు తండ్రి దగ్గరకు వచ్చేటప్పుడు తండ్రి కాపుదల ఎంత జాగ్రత్తగా ఉండిద్ది. కానీ ఆ కాపుదల, ఆ భద్రత ఎందుకు పోగొట్టుకున్నారో మరి మనకైతే తెలియదు. అందుకే ప్రతి విషయంలో మనం జాగ్రత్తగా ఉంటేనే మన చుట్టూ తండ్రి కాపుదల ఉండిద్ది. మన కుటుంబాల చుట్టూ, మన బిడ్డల చుట్టూ కూడా దేవుని కాపుదల స్థిరంగా ఉండాలంటే కరెక్ట్గా మనం ప్రతి విషయంలో దేవుని మాటకు లోబడి ఉండాలి. లోకాన్ని ఫాలో అవ్వద్దు, లోకాన్ని వెంబడించొద్దు, లోక ఫ్యాషన్ వైపు వెళ్ళొద్దండి. దానివల్ల మనకొచ్చే నష్టం ఏందంటారేమో. దానివల్ల మనకొచ్చే నష్టం ఏంటంటే దేవుని కాపుదల పొయ్యిద్దిగా. మనం ఎంత ప్రార్థన చేసినా, ఎన్ని చర్చెస్కి వెళ్ళినా దేవుని కాపుదల మన చుట్టూ లేకపోతే క్షేమంగా వెళ్ళలేం కదా. ఎందుకంటే మొన్న చర్చికి వచ్చేటప్పుడు చాలామంది యాక్సిడెంట్ అయి మరణించారని కొన్ని వార్తలు చూసాము. అందుకే చాలా బాధేసింది. దేవుని మందిరానికి వచ్చేటప్పుడు అసలు ఎలాంటి ప్రమాదాలు జరగనివ్వడు తండ్రి. కానీ వాళ్ళు ఏ విషయంలో తప్పిపోయారు, మరి దేవుని కాపుదల పోయింది. అందుకే ప్రతి విషయంలో భయపడతా జాగ్రత్తగా నడుచుకోండి. ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరి కళ్ళు మూసుకోండి. కృపగల దేవ, మీకే స్తోత్రం. రాజాది రాజా, మీకే స్తోత్రం. భూమిని ఆకాశమును సృజించి దానిని ఏకరీతిగా పరిపాలిస్తున్న మా ఘనమైన దేవ, మీకే స్తోత్రం. ఏ పాటి వారం నా తండ్రి, ఆకాశం వైపు ప్రభా కనులెత్తి చూసే అర్హత కూడా మాకు లేదు కదయ్యా. ఆకాశ సింహాసనం మీద ఆసీనులై ఉన్న మీరెక్కడ, మీ పాదపీఠం భూమి మీద ఉన్న మేమెక్కడ నా తండ్రి. మరి గడిచిన రాత్రంతా అంత ప్రశాంతంగా గాఢ నిద్ర మేము పోయామంటే అది కేవలం మీ కాపుదల, మీ కృప మా చుట్టూ ఉంచబట్టే నా తండ్రి. గాఢ నిద్ర మీరివ్వబట్టే నా తండ్రి. మేమెంత, మా భక్తి ఎంత నా ప్రభ, మేమడిగినా కూడా మాకు గాఢ నిద్ర మాకు దయచేయడానికి మేమెంత, మా బ్రతికెంత నా తండ్రి. అందుని బట్టి మీకే స్తోత్రం ప్రభ. అలాగే ఈ నూతన దినంలో మేము క్షేమంగా ఉన్నామంటే అది కేవలం 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 మీ జాలి, మీ దయ, మీ కరుణ మా మీద ఉండబట్టే నా తండ్రి. మీ వాత్సల్యత నూతనంగా మా మీద పుట్టబట్టే నా ప్రభ. ఎన్నో భయంకరమైన వార్తలు మేము చూస్తున్నాం. మాకన్నా గొప్పవాళ్ళు, మాకన్నా ధనవంతులు, బలవంతులు ప్రభా, మాకన్నా మీ ఎడల భయభక్తులు కలిగిన భక్తులు కూడా నా తండ్రి, మరి మాకన్నా ఆరోగ్యవంతులు, ఐశ్వర్యవంతులు నా ప్రభా ఈ సమయం చూడలేక మరణించి ఉన్నారని ఎన్నో వార్తలు మేము చూస్తున్నాం. వారితో పోల్చుకునే అర్హత కూడా మాకు లేదు కదయ్యా. అయినా సరే మా మీద మీరు జాలిపడి కనికరపడి నా తండ్రి మమ్మల్ని సజీవులకులో ఉంచిన దేవా, మీకే స్తోత్రం. ఏమిచ్చి మీ రుణం తీర్చుకోగలం నా తండ్రి. ఏ పాటి వారం నా ప్రభా, మరి రాత్రంతా నా తండ్రి మా చుట్టూ ప్రభ, మరి మీ కాపుదల, మీ రక్షణ కంచె వేయడానికి మీరు కునకకుండా, నిద్రపోకుండా, కంటి మీద కునుకు లేకుండా నా ప్రభ, కనురెప్ప పాటైనా కనుమూయకుండా అంత భద్రంగా కాపాడడానికి మేమే పాటి వారం నా తండ్రి. అందుని బట్టి మీకే స్తోత్రం. మరి ఎవరెవరైతే ప్రార్థనలో ఏకీభవించాలని మీరు నిర్ణయించి పెట్టారో ప్రతి ఒక్కరిని నా ప్రభ ప్రార్థనలో ఏకీభవించేలా మీ కృప అనుగ్రహించండి. మీ ప్రతి ఒక్కరి జీవితంలో మీ నుండి నా ప్రభ అనేకమైన మేలులు, అద్భుత కార్యాలు పొందుకునేలా మీ కృప అనుగ్రహించండి. బిడ్డల కుటుంబాలు ఆశీర్వదించండి. మొదట మీ మాటకు లోబడి ఎలా జీవించాలో బిడ్డలకు నేర్పించండి. ఓర్పు, సహనాన్ని బిడ్డలకు అనుగ్రహించండి. సాత్వికమైన మనసు, సున్నితమైన మనసును మీరు ప్రభా మాకు ఇవ్వండి నా తండ్రి. ఒక మాట అంటే అయినా సరే మేము, మా తప్పు లేకపోయినా సరే, ఎదుటి వాళ్ళు ఏదైనా మాట అంటే మేము తగ్గించుకొని దీన మనసుతో ఎలా సహించాలో మాకు నేర్పించండి. మీరు నా తండ్రి, మీరు ఏ తప్పు చేయకపోయినా సిలువలో మిమ్మల్ని హింసించినప్పుడు ఎంత సహించారు, ఎంత ఓర్చుకున్నారు, హింసించే వాళ్ళ గురించి ప్రార్థన చేశారు నా తండ్రి. అటువంటి హృదయాన్ని మా అందరికి దయచేయండి ప్రభా. మిమ్మల్ని అడిగే అర్హత లేని వాళ్ళం నా తండ్రి. అంత గొప్పవాళ్ళం, అంత భక్తి గల వాళ్ళం కాదు ప్రభా. అయినా సరే ఆశ నా తండ్రి, మీరు ఎలాగైతే సహించారో ప్రతి విషయంలో అలాంటి సహనాన్ని, ఓర్పుని మాకు అలవాటు చేయండి నా ప్రభా. మరి బిడ్డలకున్న కోపాన్ని, ద్వేషాన్ని ప్రభా తీసివేయండి. అసహనాన్ని ప్రభా తీసివేయండి. అశాంతిని తీసివేయండి నా తండ్రి. అపనమ్మకాన్ని, అవిశ్వాసాన్ని తీసివేసి ప్రభా సంపూర్ణ విశ్వాసం నా తండ్రి బిడ్డలకు దయచండి. స్థిరమైన విశ్వాసం నా తండ్రి, మీ ఎడల స్థిరమైన నమ్మకాన్ని బలపరచుండి నా ప్రభా. ప్రతి ఒక్కరి కుటుంబంలో ఉన్న ప్రభా మరి అపవాద శక్తులు, దురాత్మ శక్తులు, సాతాను శక్తులను యేసు నామములో బంధించి
ప్రార్థిస్తున్నాం నా తండ్రి. మరి మీ కృప చొప్పున ఆ కుటుంబాలను కట్టండి ప్రభా. కుటుంబాలని ప్రభా, ప్రతి ఒక్కరి కుటుంబాన్ని మీ పరిశుద్ధాత్మతో నింపమని అడుగుచున్నాం నా ప్రభా. ఎన్ని సమస్యలు వచ్చినా సరే సమస్యల వైపు బిడ్డలు చూడకూడదు. ఆ సమస్యలు ఎందువల్ల వచ్చాయి, ఏ విషయంలో నా బిడ్డలు జారిపోతున్నారు, నా కుటుంబంలో ఎవరైనా దారి తప్పిపోతున్నారా అని ప్రభా గ్రహించుకొని నా తండ్రి, మరి బిడ్డలకు నా తండ్రి వారిని సరిచేసే ఆ జ్ఞానాన్ని తెలివిని బిడ్డలకు ఇవ్వండి నా తండ్రి. కుటుంబాలు కట్టుకునే జ్ఞానాన్ని మీరు ఇవ్వండి. మీ చేతితోనే ప్రభా మా కుటుంబాలు కట్టమని అడుగుచున్నాం. మేం కట్టుకుంటే ఇసుక మీద కట్టిన ఇల్లులాగా కూలిపోతే నా ప్రభా, కానీ మీరు కడితే నా తండ్రి బండ మీద కట్టిన ఇల్లులాగా స్థిరంగా ఉంటే నా ప్రభా, మరి మా కుటుంబాలను మీరే కట్టమని అడుగుచున్నాం. మరి మా కళ్ళ ముందే బిడ్డలు దారి తప్పిపోతున్నారు. మా కళ్ళ ముందే నా ప్రభా మరి వ్యసనాలకు బానిసలైపోతున్నారు. మా కళ్ళ ముందే బిడ్డలు నా తండ్రి చెడలవాట్లకు ప్రభా అలవాటై బానిసలైపోతున్నారు ప్రభా. ఒక్కసారి వారి హృదయాలు మీరు పట్టుకోండి, వారి చేతులు మీరు పట్టుకోండి నా తండ్రి. ఆ దురలవాట్లు చెడలవాట్ల మీద, త్రాగుడి మీద అసహ్యత కలిగించండి నా ప్రభా. మరి జారిపోతున్న వాళ్ళ హృదయాలు నా తండ్రి, వాళ్ళ హృదయాలు మీ వైపు త్రిప్పి నా ప్రభా, మరి వాళ్ళ మనసుకు నా తండ్రి ఒక మంచి ఆలోచన మీరు ఇవ్వండి. ఎందుకు నేను ఇలా అయిపోతున్నాను, ఎందుకు నేను దారి తప్పిపోతున్నాను, నా తండ్రికి నేను దగ్గర అవ్వట్లేదే అనే పశ్చాత్తాపమైన హృదయాన్ని ప్రభా బిడ్డలకు అనుగ్రహించండి నా తండ్రి. అలాగే నా ప్రభా ఆ తల్లిదండ్రులు కూడా మీరు ధైర్యాన్ని, విశ్వాసాన్ని బలపరచండి నా తండ్రి. ఖచ్చితంగా నా తండ్రి నా బిడ్డలు మారుస్తాడు, ఖచ్చితంగా నా భర్తను మారుస్తాడు, ఖచ్చితంగా మరి దారి తప్పిపోతున్న నా వాళ్ళని సరైన దారిలో నా తండ్రి పెడతాడు అనే ధైర్యాన్ని, విశ్వాసాన్ని బిడ్డలు బలపరచండి నా తండ్రి. అలాగే ప్రభా ఎవరైతే నా తండ్రి ఎగ్జామ్స్ రాస్తున్నారు, మరి 10th క్లాస్ పిల్లలు నా ప్రభా, ఇంటర్ వాళ్ళు, డిగ్రీ వాళ్ళు నా తండ్రి, అలాగే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఎవరైతే రాస్తున్నారో ప్రతి ఒక్కరిని నా ప్రభా మీ కృప అనుగ్రహించండి. ప్రతి ఒక్కరికి మరి బిడ్డలకు ఎలా చదవాలో మీరే నా తండ్రి నేర్పించండి ప్రభా. చదివింది గుర్తుంచుకునే జ్ఞాపక శక్తి మీరే ఇవ్వండి నా తండ్రి. అలాగే ఎగ్జామ్స్ రాసేటప్పుడు నా ప్రభా మరి చదివింది మర్చిపోకుండా గుర్తు చేసుకునే ప్రభా, మరి ఎగ్జామ్స్ మంచిగా రాసి ఒక మంచి రిజల్ట్స్ నా ప్రభా బిడ్డలు పొందుకొని మంచి సాక్ష్యాన్ని మాతో పంచుకునేలా అద్భుత కార్యాన్ని ప్రభా బిడ్డల్లో జరిగించండి నా తండ్రి. మరి చదువుల మీద నా ప్రభా వారి సొంత జ్ఞానం మీద వాళ్ళు ఆధారపడకూడదు, మీ మీదే ఆధారపడాలి అనే ఆలోచన, తెలివి, జ్ఞానాన్ని ప్రభా బిడ్డలకు అనుగ్రహించండి. సొలొమోన్ రాజు గారికి ఇచ్చిన జ్ఞానంలో ఆవగించంత జ్ఞానమైన బిడ్డలకు ఇవ్వండి నా ప్రభా. మరి జ్ఞాపక శక్తి బిడ్డలకు దయచేయండి నా ప్రభా. మీ మీద ఆధారపడ్డ బిడ్డలు నా తండ్రి ఓడిపోరు ప్రభా, వెనకబడిపోరు, ఫెయిల్ అవ్వరు నా తండ్రి. ఖచ్చితంగా మీరు ముందుంటారు కాబట్టి బిడ్డలు నా తండ్రి సక్సెస్ అవుతారు అనే ఆ విశ్వాసాన్ని బిడ్డలో బలపరచండి నా తండ్రి. చిన్న వయసు నుంచి మీ మీద ఎలా ఆధారపడాలో బిడ్డలకు నేర్పించండి ప్రభా. ఎగ్జామ్స్ గురించిన టెన్షన్ నా తండ్రి, భయాన్ని తీసివేయండి తండ్రి. మరి ఆ తల్లిదండ్రులకు కూడా మీరే ధైర్యాన్ని ఇవ్వండి. నా తండ్రి నా బిడ్డలకు తోడుగా ఉంటాడు, నేనెందుకు భయపడాలి, నేనెందుకు టెన్షన్ పడాలి, ఖచ్చితంగా నా బిడ్డలకు నా తండ్రి తోడుగా ఉంటాడు. నేనేదో గొప్పదాన్నో, నేనేదో నీతిమంతురాలను, మేమేదో భక్తి గల వాళ్ళం అని కాదు, అయినా సరే తండ్రి మా నోటి వెంట ఆ మాట పలికేలా చేశాడంటే ఖచ్చితంగా నా బిడ్డకు నా తండ్రి తోడుగా ఉండబోతున్నాడు అనే విశ్వాసాన్ని ఆ తల్లిదండ్రులు మీరు బలపరచండి నా తండ్రి. అలాగే నా ప్రభా మరి గవర్నమెంట్ టీచర్ జాబ్ కోసం ఎవరైతే ప్రయత్నాలు చేస్తున్నారో నా తండ్రి, అలాగే ఉద్యోగాల కోసం ఎవరైతే చూస్తున్నారో ప్రభా, ఉద్యోగంలో ప్రమోషన్ కోసం నా తండ్రి మరి పార్షియాలిటీ చూపిస్తున్నారు సిస్టర్, ఒకళ్ళని ఎక్కువగా చూస్తున్నారు, ఒకళ్ళని తక్కువగా చూస్తున్నారు. మరి క్రీస్తుని తండ్రిని ఆరాధించే మమ్మల్ని చులకనగా చూస్తున్నారని ప్రభా, మరి ఏ బిడ్డ అయితే బాధపడుతుందో అలాంటి ఆలోచన బిడ్డకు రానివద్దు నా తండ్రి. కఠినమైన హృదయాలను కరిగింప చేయగల శక్తి మీకు మాత్రమే ఉంది నా తండ్రి. ఒకరికి ప్రభా మరి మా మీద ఒకరికి జాలి కలిగించాలన్నా మీరే, మరి ప్రేమ కలిగించాలన్నా మీరే, దయ పుట్టించాలన్నా మీరే నా తండ్రి. మరి యోసేపు మీద వారి యజమానికి నా తండ్రి రాజుకి దయ పుట్టించారు, జాలి పుట్టించారు. మరి జైలు అధికారికి కూడా నా తండ్రి యోసేపు మీద దయకి పుట్టించిందేవా. మరి అలాగే ఎవరైతే నా తండ్రి ఇదే పరిస్థితిలో ఉండి బాధపడుతున్నారో, పార్షియాలిటీ చూపిస్తున్నారు సిస్టర్ అని ఎవరైతే బాధపడుతున్నారో బిడ్డలకు మీరు ధైర్యాన్ని ఇవ్వండి, వారితో మాట్లాడండి. అమ్మా ఎందుకు మీరు అలా ఫీల్ అవుతారు, అలా అనుకోవద్దు తల్లి, నీ యజమానికి నువ్వు లోబడి ఉండు. నీ యజమాని ఎలా చూస్తున్నా సరే నీ శక్తి వంచన లేకుండా, శక్తి లోపం లేకుండా నీ పని నువ్వు సక్రమంగా చేయి తల్లి, నేను నిన్ను ముందుకు తీసుకెళ్తాను కదా అని ప్రభా బిడ్డలతో మాట్లాడి ప్రభా వారికి ధైర్యాన్ని ఇవ్వండి ప్రభా. ఆ యజమాని హృదయాన్ని మార్చండి, ఆ యజమాని
హృదయంలో ఉన్న నా తండ్రి అటువంటి ఆలోచన, అటువంటి పార్షియాలిటీ అనేది తీసివేయమని అడుగుచున్నా. జాలి, కరుణ, దయ పుట్టించండి ప్రభా మీ బిడ్డల మీద నా తండ్రి. జాలి చూపించి, జాలి పుట్టించి, దయ పుట్టించి నా ప్రభా బిడ్డల నా తండ్రి వారు ఏ ప్రమోషన్ ఎలాగైతే కోరుకుంటున్నారో ఆ రీతిగా బిడ్డల ముందుకు నడిపించమని అడుగుచున్నాం నా తండ్రి. మరి బిడ్డలు మీ చిత్తంలో, మీ కృపలో నా తండ్రి మరి ఉద్యోగాలు పొందుకొని ప్రతిరోజు ఆ ఉద్యోగాన్ని బట్టి నా తండ్రి నా ప్రార్థన విని నాకు ఉద్యోగాన్ని ఇచ్చాడు. నేనే పాటిదాన్ని, నేనే పాటివాడిని, నాకు ప్రమోషన్ వచ్చాడు, నేనెంత, నా భక్తి ఎంత అని ప్రభా బిడ్డలు ప్రతిరోజు జ్ఞాపకం చేసుకొని మరి మీకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పే హృదయాలను బిడ్డలకు ఇవ్వండి. అద్భుత కార్యాలను ప్రభా బిడ్డల జీవితంలో మీరే చేయబోతున్నందుకు మీకే స్తోత్రం. అప్పటి వరకు నా తండ్రి అద్భుత కార్యం పొందుకునే వరకు నా తండ్రి బిడ్డల ఓర్పు, సహనం, విశ్వాసంతో ఎదురు చూసేలా వారి హృదయాలు నా తండ్రి స్థిరపరచండి నా ప్రభా. సహనాన్ని, ఓర్పుని వాళ్ళకు అనుగ్రహించండి నా తండ్రి. అలాగే నా ప్రభా మరి బిడ్డలు నా తండ్రి ఎగ్జామ్స్ రాసి రిజల్ట్స్ కోసం ఎవరైతే చూస్తున్నారో, జాబ్స్ కోసం నా ప్రభా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసి రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు నా తండ్రి వారికి ప్రభా మీ తోడు, మీ కృప, మీ కాపుదల ఉంచండి. మీరే నా తండ్రి బిడ్డలకు ధైర్యాన్ని ఇవ్వండి. నా తండ్రి ఇక్కడ దాకా తీసుకొచ్చాడు, ఇక నుంచి ముందుకు తీసుకెళ్ళడా. ఒకవేళ నా తండ్రి చిత్తం లేకపోయినా, ఆ ఉద్యోగం రాకపోయినా పర్వాలేదు, అంతకన్నా మేలైన ఉద్యోగాన్ని నా తండ్రి నాకు చూపిస్తాడు. నా తండ్రి అన్యాయస్తుడు కాడు అనే ఆలోచన బిడ్డల హృదయాల్లో ఉండాలి. కానీ నిరుత్సాహం అనేది, అసహనం అనేది ప్రభా బిడ్డల జీవితాలు, బిడ్డల హృదయాల్లో ఉండకూడదు నా ప్రభా. అలాగే నా ప్రభా మరి ఎవరైతే ఇంటర్ వరకు తెలుగు మీడియం, మరి ఏఎన్ఎం చదువుతున్నాను సిస్టర్, మరి ఇంగ్లీష్ మీడియం నాకు అర్థం కావట్లేదని ప్రభా ఎంతో భయపడుతుంది, బాధపడుతుంది, వేదన పడుతుంది ప్రభా. బిడ్డకు మీరు ధైర్యాన్ని ఇవ్వండి. భాషలు వచ్చిందే మీ దగ్గర నుంచి కదా ప్రభా, భాషను పుట్టించిందే మీరు నా తండ్రి. అలాంటి భాషను చూసి బిడ్డ ఎందుకు భయపడుతుంది? ఆ బిడ్డతో మీరు మాట్లాడి ధైర్యాన్ని ఇవ్వండి. అమ్మా ఎందుకు నువ్వు భయపడుతున్నావు? ఆ భాషను పుట్టించింది నేనేగా తల్లి, నేనే నీకు తోడుగా ఉన్నప్పుడు నువ్వెందుకు భయపడతావని బిడ్డతో మీరు మాట్లాడి ధైర్యాన్ని ఇచ్చిన ప్రభా బిడ్డలకున్న భయాన్ని, టెన్షన్ తీసివేసి నా తండ్రి మరి ఆ భాష కూడా నా తండ్రి సక్రమంగా నేర్చుకునేలా మీ కృప అనుగ్రహించండి. మరి సొలొమోన్ రాజుగారికి ఇచ్చిన జ్ఞానంలో ఆవగించేంత జ్ఞానమైన బిడ్డలకు అనుగ్రహించిన తండ్రి మరి ఎలా గుర్తుంచుకోవాలి, ఎలా చదవాలో, బిడ్డలకి ఎలా మాట్లాడాలో మీరే నేర్పించండి నా ప్రభా. నా మాట కాదు తండ్రి, మీ చిత్తమే జరగాలి ప్రభా. మొదట వారికి ఉన్న భయాన్ని, టెన్షన్ తీసివేసి ప్రభా ధైర్యంతో ముందుకు నడిపించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభా మరి తల్లిదండ్రులు కోల్పోయిన బిడ్డలు ఉన్నారు నా ప్రభా, అనాథ బిడ్డలకి సహాయం చేయాలనే మనసు ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించండి. ఎవరైతే అవసరతలో ఉన్నారో వారికి సహాయం చేయాలి అనే మనసు ప్రభా మీకు మొరపెట్టే ప్రతి ఒక్కరికి, మీ మందిరానికి వచ్చే ప్రతి ఒక్కరి హృదయంలో ఆ మనసు ప్రభా, ఆ కోరిక మీరే పుట్టించమని అడుగుచున్నాం నా తండ్రి. ఎవరైతే అవసరతలో ఉన్నారో నా వంతు నేను సహాయం చేయాలి, నా వంతు నేను వాళ్ళకి తోడ్పడాలి అనే ఆలోచన బిడ్డలకు ఇవ్వండి నా తండ్రి. మరి మీ బిడ్డల ద్వారా ఆ సహాయాన్ని బిడ్డలకు అందించమని అడుగుచున్నాం. అలాగే నా ప్రభా భర్తను కోల్పోయి ఎవరైతే నా ప్రభా ఒంటరిగా ఉన్నారో, విధవరాల పక్షాన వ్యాజ్యం ఆడుతానన్నారు నా తండ్రి. మరి బిడ్డ ఒంటరి దాన్ని అని బాధపడకూడదు, నా కుటుంబానికి ఎవరు లేరు అని బిడ్డలు బాధపడకూడదు ప్రభా. నా తండ్రి నాకున్నాడు, నా తండ్రి అంత సర్వ సృష్టికర్త నాకు తోడుగా ఉన్నప్పుడు నేనెందుకు భయపడాలి? నా భర్త లేడు, అయినా సరే నా తండ్రి నాకు తోడుగా ఉంటాడు. మరలా నా భర్తను కలుసుకునే ఆ అవకాశం తండ్రి నాకు ఇస్తాడు, ఏర్పాటు తండ్రి చేస్తాడు. కానీ ఇక్కడ ఉన్నంత కాలం, నేను మరణించే వరకు కూడా నా తండ్రి నాకు తోడుగా ఉంటాడు, నా బిడ్డలకి తోడుగా ఉంటాడు. నాకు కావలసిన అవసరతలన్నీ నా తండ్రి చూసుకుంటాడు. నా బిడ్డల ఫీజు విషయంలో కూడా నా తండ్రి నాకు సహాయం పంపిస్తాడు అనే విశ్వాసాన్ని బిడ్డలో బలపరచండి. అధైర్యాన్ని, అవిశ్వాసాన్ని, అపనమ్మకాన్ని తీసివేయండి ప్రభా. అలాగే నా ప్రభా ఎవరైతే నా తండ్రి మరి కుటుంబంలో మగదిక్కు లేదు, మరి నేను అమ్మ ఉన్నాము, నా బిడ్డ కోసమే నేను బ్రతుకుతున్నాను, నన్ను అర్థం చేసుకోకుండా నా భర్త నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయాడు, ఎన్నో బాధలు, ఎన్నో హింసలు పెట్టాడు అని ప్రభా. మరి సిస్టర్ ఎవరైతే బాధపడుతున్నారో వారికి మీరు తోడుగా ఉన్నాడు ప్రభా. ఆమె ప్రార్థనకి జవాబు పంపించండి నా తండ్రి. ధైర్యాన్ని ఇవ్వండి ప్రభా. అమ్మ నేనున్నాను కదా, నా వైపు చూడమ్మా, మనుషుల తోడు, మనుషుల సహాయం నీకెందుకు తల్లి అని ప్రభా ఆ హృదయాన్ని బిడ్డలకి ఇవ్వండి నా తండ్రి. మరి ఆమె ఏ పని అయితే కోరుకుంటుందో, ఒక మంచి ఇంటిలో నా తండ్రి మరి వంట పని కావాలని కోరుకుంటున్నప్పుడు బిడ్డల మీద జాలిపడి, కనికరపడి ఇంకా వాళ్ళలో ఉన్న అసహనాన్ని ప్రభా, నిరుత్సాహాన్ని తీసివేసి నా ప్రభా మీ వాక్యానికి అనుకూలంగా, మీ వాక్య ప్రకారం ఎలా నడుచుకోవాలో అటువంటి హృదయాన్ని బిడ్డలకు అనుగ్రహించిన తండ్రి. మరి సరైన
వంట పని నా ప్రభా మరి బిడ్డలకి మీరే చూపించమని అడుగుచున్నాం. నాకైతే తెలియదు నా తండ్రి, నేనే పాటిదాన్ని ప్రభా. మీ వార్త బిడ్డలకు చేరవేసి అటు ఆ అర్హత కూడా నాకు లేదు నా తండ్రి. అయినా సరే నా మీద కూడా జాలిపడి అవకాశం నాకు ఇచ్చిన దేవా మీకే స్తోత్రం నా తండ్రి. మరి బిడ్డలు భయపడుతున్నారు నా తండ్రి. పని లేదు, ఏం పని చేయాలో తెలియదు, చేసే పని కోల్పోయామని బాధపడుతున్నారు. అది కాకపోతే అంతకు మించిన మంచి మేలైన పని నా తండ్రి చూపిస్తాడు అని ప్రభా వాళ్ళు ధైర్యంగా ఉండట్లేదు నా తండ్రి. ఆ చేసే పని పోగొట్టుకున్నాం, ఇక మాకు వేరే దిక్కేమీ లేదు అని భయపడుతున్నారు, బాధపడుతున్నారు. అటువంటి మనసు బిడ్డలకు రానివ్వద్దు నా తండ్రి. నాకున్నాడు, ఇది కాకపోతే ఇంకొక పని నా తండ్రి నాకు చూపిస్తాడు. మేమేదో నీతిమంతులమో, మేమేదో భక్తి గల వాళ్ళమో అని కాదు. అయినా నా తండ్రి జాలి గల తండ్రి, నాకు తోడుగా ఇప్పటి వరకు నాకు తోడుగా నడిపించాడు, ఇక ముందు కూడా నా తండ్రి నడిపిస్తాడు అనే విశ్వాసాన్ని బిడ్డలో బలపరచు నా తండ్రి. అలాగే ప్రభా యవన కాలంలో మీ కాడిని మోయటన్నారు నీకు మేలు అని చెప్పిన దేవా, బిడ్డలు యవనస్తున్నా ప్రభా లోకంలో పడిపోతున్నారు, లోక ఫ్యాషన్లోనే బ్రతుకుతున్నారు, లోకాన్ని వెంబడిస్తున్నారు. మీరు మిమ్మల్ని వెంబడించమని చెప్తే బిడ్డలు ప్రభా మరి పొరపాటు పడిపోతున్నారు. మరి ఆ వారి ఆలోచన అపవాది మారుస్తున్నాడో తెలియదు నా తండ్రి. లోకాన్ని ఫాలో అవుతున్నారు, లోక ఫ్యాషన్ ఫాలో అవుతున్నారు. అప్డేట్ అవ్వకపోతే మమ్మల్ని వెర్రి వాళ్ళలాగా చూస్తారే అనే ఆలోచనలోనే ఉన్నారు. కానీ నా తండ్రి చిత్తమైంది, నా తండ్రి ఎలా నడుచుకోమంటున్నాడు, నా తండ్రి ఎలా ఎవరిని వెంబడించమంటున్నాడు, నేను ఎలా మాట్లాడమంటున్నాడని అటు మీ గురించి ఆలోచన రావట్లేదు నా తండ్రి. వారిని ఆటంకపరుస్తున్న దురాత్మ శక్తుల్ని యేసు నామంలో బంధిస్తున్నాం నా ప్రభా. మరి ఎవరి కాలంలో మీ కాడిని మోస్తే నరునికి ఎలాంటి మేలు కలుగుతుందో ఆ తెలుసుకునే జ్ఞానం తెలివి బిడ్డలకి ఇవ్వండి నా ప్రభా. మీ మాట చొప్పున ఎలా నడుచుకోవాలో బిడ్డలకి నా తండ్రి మీ కృప అనుగ్రహించండి. అలాగే నా ప్రభా మరి బిడ్డలు నా తండ్రి కోపం ద్వేషంతో ఉన్నారు యవనస్తులు సిస్టర్, మరి ఆ బిడ్డలకు నా కోపాన్ని తీసివేయమని ప్రార్థించమన్నప్పుడు నా తండ్రి మీ ఓర్పు సహనాన్ని బిడ్డలకి ఇవ్వండి నా ప్రభా. మరి వారి కొడుకు మారాలని నా ప్రభా సిస్టర్ ఎవరైతే బలంగా కోరుకుంటుందో, ఎవరైతే నా తండ్రి స్థిరంగా కోరుకుంటుందో నా ప్రభా నా కొడుకు మారాలి సిస్టర్, నా కూతురికి ఎగ్జామ్స్ ఉన్నాయి, వాళ్ళ గురించి ప్రార్థించమని ప్రభా ఎంతో భారంగా ప్రతిరోజు కోరుకుంటుంది నా తండ్రి. ఆమె బాధాన్ని, ఆమె దుఃఖాన్ని మీరు చూసి నా తండ్రి ఆమె ఆశ చొప్పున నా ప్రభా అద్భుత రీతిగా కొడుకుని మార్చి నా ప్రభా కూతురికి ఎగ్జామ్స్ లో మంచి రిజల్ట్స్ వచ్చేలా మీ కృప అనుగ్రహించండి నా తండ్రి. ఆశపడు ప్రాణాన్ని తృప్తిపరిచే దేవా మీకే స్తోత్రం నా తండ్రి. మరి బిడ్డలు మారాలని ఎవరైతే కోరుకుంటున్నారో, మారు మనసు పొందుకోవాలని ఎవరైతే ఆశ కలిగి ఉన్నారో, నా కుటుంబాన్ని కట్టుకోవాలి, ఇంకా నా తండ్రికి దగ్గర అవ్వాలి, నా తండ్రి కృప, నా తండ్రి స్పర్శ నాకు కావాలి, నా తండ్రి మాట చొప్పున నేను నడుచుకోవాలి, నా తండ్రి చేసిన ప్రతి మేలు నేను ప్రతిరోజు జ్ఞాపకం చేసుకోవాలి, నా తండ్రి నా కుటుంబంలో జరిగే ఆరాధనలు నా తండ్రి నాకు తోడుగా ఉండాలని ఎవరైతే కోరుకుంటున్నారో, మరి బిడ్డలు దూరంగా ఉండి చదువుకుంటున్నారని భయపడుతున్నారు, వారితో మీరు మాట్లాడి ధైర్యాన్ని ఇవ్వండి. వారి ముందు మీరుండి నా ప్రభా వారి పనులన్నీ చక్కబెట్టమని అడుగుచున్నాం. వారి కుటుంబాలు మార్చండి, వాళ్ళ కొడుకుల్ని ప్రభా కుమారుల్ని కూతుర్ని మార్చండి నా తండ్రి. కోపాన్ని ప్రభా తీసివేయండి, అసహనాన్ని తీసివేసి ప్రభా శాంతి, సమాధానం, ఓర్పు, సహనాన్ని బిడ్డలకు అలవాటు చేయమని అడుగుచున్నాం నా ప్రభా. అలాగే అనారోగ్యంతో బాధపడే బిడ్డల మీద మీ హస్తం ఉంచండి ప్రభా. అది ఎటువంటి అనారోగ్య సమస్యలైనా యేసు నామములో స్వస్థపరచండి. చిన్న బిడ్డలకి నా ప్రభా మీ కాపుదల ఉంచండి. నీ బాల్య దినములంతే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోనము అని చెప్పారు. బిడ్డల బాల్యంలో ఉన్నప్పుడే మిమ్మల్ని ఎలా స్మరణకు తెచ్చుకోవాలో మీరు నేర్పిస్తేనే, మీరు చెప్తేనే వాళ్ళు వింటారు. మేం చెప్తే బిడ్డలకు అర్థం కాదు ప్రభా, మా మాట అయితే వినరు. మీ హస్తాల్లో పెడుతున్నాం నా తండ్రి. మీ హస్తాల్లో బిడ్డలను పెట్టిన తర్వాత ఇక మేము మాకు ఆలోచన కూడా మాకు రానివ్వద్దు. వాళ్ళ ఫ్యూచర్ ఏంటి, వాళ్ళ భవిష్యత్తు ఏంటి, వాళ్ళు ఎలా మాట్లాడాలి, ఏ కాలేజీలో చదవాలి అనే ఆలోచన మాకు రానివ్వద్దు నా తండ్రి. ఎందుకంటే మీ హస్తాల్లో పెట్టాం కాబట్టి బిడ్డలు సక్రమంగా నా తండ్రి క్షేమంగా ఉంటారు ప్రభా. అలాగే నా తండ్రి ఎవరైతే ప్రభా ఈ దినాన ప్రభా మరి జన్మదినం, అలాగే ప్రభా మరి వివాహ వార్షికోత్సవాలు జరుపుకుంటున్నారో నా తండ్రి, మీరు ప్రభా బిడ్డలు బ్లెస్ చేసి ఇన్ని సంవత్సరాలు మీ కాపుదల బిడ్డలకు ఉంచే ఈ నూతన సంవత్సరంలో ప్రభా బిడ్డలు ఉంచినందుకు మీకే స్తోత్రం తండ్రి. మరి ఈ సంవత్సరం వారికి నూతన హృదయాన్ని ఇవ్వండి, నూతన ఆలోచన ఇవ్వండి, నూతన జ్ఞానాన్ని వారికి ఇవ్వండి. ఎన్ని ఆటంకాలు అడ్డంకులు వచ్చినా నా తండ్రి దగ్గర నుంచి నేను దూరం అవ్వకూడదు. నా దేవుని వైపు నేను తిరగాలి, నా దేవుని మీద నేను ఆనుకోవాలి, లోకాన్ని నేను అసహించుకోవాలి అనే హృదయాన్ని ప్రభా ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించండి ప్రభా. అలాగే నా తండ్రి మరి మ్యారేజ్ యానివర్సరీ ఎవరైతే జరుపుకుంటున్నారో నా తండ్రి, ఆ కుటుంబాన్ని, ఆ భార్య భర్తను మీరు ఆశీర్వదించండి నా తండ్రి. భర్తకు లోబడే మనసు భార్యకి ఇవ్వండి. ఎన్ని గొడవలైనా, ఎన్ని ఆటంకాలు, ఎన్ని సమస్యలైనా సరే నా భర్తకు మాత్రం నేను లోబడాల్సిందే,
నా తండ్రి నాకు చెప్పాడు, ఖచ్చితంగా నేను లోబడాలి అనే హృదయాన్ని ప్రభా బిడ్డలకు ఇవ్వండి. అలాగే ప్రభా ఎన్ని గొడవలైనా ఎన్ని ఇబ్బందులు పెట్టినా సరే నా భార్యని ప్రేమించే మనసు నాకు ఇవ్వండి. నా భార్య నేను ప్రేమించాలి. ఎందుకంటే నా తండ్రి చెప్పాడు, ప్రతి భర్త భార్యని ప్రేమించమని చెప్పాడు. ఆ మనసు నాకు కావాలి అని ప్రభా ఆ బిడ్డల ఇద్దరిని నా తండ్రి, భార్య భర్తలు ఇద్దరిని మీరు ఆశీర్వదించి నా తండ్రి మీ వాక్యం ప్రకారం నడుచుకునే హృదయాన్ని వారికి ఇవ్వండి. మీ వాక్యానికి లోబడితే ఖచ్చితంగా ఆ కుటుంబం ఆశీర్వదించబడింది నా తండ్రి. ఆ గ్రహింపు, ఆ తెలివి, ఆ వివేకాన్ని బిడ్డలకు అనుగ్రహించి ప్రభా భార్యను ప్రేమించే మనసు భర్తకి ఇవ్వండి. భర్తకు లోబడే మనసు భార్యకి ఇచ్చిన ప్రభా ఆ కుటుంబాన్ని ఆశీర్వదించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభా ఈ రోజంతా మేం చేసే ప్రతి పని సమస్తము మీ హస్తాల్లో పెడుతున్నాం. మరి పనులకు వెళ్ళే వాళ్ళు, ఆఫీసులకు వెళ్ళే వాళ్ళు ప్రభా ఎటువంటి మెంటల్ టెన్షన్ వాళ్ళకి లేకుండా నా తండ్రి, ఎలాంటి పని ఒత్తిడి వాళ్ళకి లేకుండా ప్రభా మరి మీకు అప్పగించి వాళ్ళు చేసే పని వాళ్ళు ప్రశాంతంగా విశ్రాంతి తీసుకునేలా మీ కృప అనుగ్రహించండి. నీ పనుల భారం యెహోవా మీద నుంచుము, అప్పుడు నీ ఉద్దేశంలో సఫలమగును అని చెప్పిన దేవా, మా పనుల భారం మీ మీద ఉంచడానికి మీ కృప అనుగ్రహించండి ప్రభా. మరి ఎటువంటి మెంటల్ టెన్షన్ లేకుండా ప్రశాంతంగా ప్రభా గడిచిపోయేలా మీ కృప అనుగ్రహించమని, మీరే మా ముందుండే మా పనులను చక్కబెట్టమని, అడిగే అర్హత పొందుకునే అర్హత లేని వాళ్ళం అయినా సరే యేసు నామంలో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్.